నాట్య వేదం, నాట్య శాస్త్రం గురించి పాత వీడియోలలో మనం మాట్లాడుకున్నాం. డివైన్ డాన్స్ గురించి, దైవికమైన నృత్యం గురించి. ఇది ఎలా వచ్చిందని కూడా మాట్లాడుకున్నాం. ఆ భరతముని గారు నాట్య వేదాన్ని, నాట్య శాస్త్రాన్ని భూమిలోకి తీసుకొస్తే దాన్ని నటనాలకు నేర్పిస్తే, వాళ్ళు దేవదాసులకు నేర్పిస్తే అది వాళ్ళ ద్వారా ప్రపంచమంతా వ్యాపించిందని మాట్లాడుకున్నాం. అయితే ఈ దేవదాసులు ఎవరండి? ఈ దేవదాసుల గురించి మాట్లాడుకునే ముందు తెలుగులో ఒక చిన్న ఉపమానం చెప్తాను. చిన్న కథ. అది తమాషాగా ఉంటుంది, బట్ అయినా కూడా మీరు కొంచెం సీరియస్గా ఆలోచించాలి దాని గురించి. శ్రీనాథుడు, పోతన, వీళ్ళిద్దరు బావబావమరుదులు, మహాకవులు. వీళ్ళిద్దరు బావబావమరుదులు అని చెప్పుకుంటారు, సబ్జెక్టు కరెక్షన్. సో అయితే ఒకరోజు శ్రీనాథుడు ఉయ్యాల మీద, అంటే ఇంట్లో ఉయ్యాల ఉంటుంది కదా, బల్లపరుపు లాగా. సో దాంట్లో ఉయ్యాల ఊగుతుంటే అది స్లోగా ఊగుతుంది. అప్పుడు పోతన బయట నుంచి, ఐ మీన్ శ్రీనాథుడు పోతన ఎవరో వీళ్ళల్లో ఒకరు బయట నుంచి వస్తూ బావా ఊతునా అని అడిగాడట. అంటే ఇతను ఏమనుకున్నాడంటే ఉయ్యాల ఊపమంటున్నాడు కదా, స్లోగా అయింది కదా, దాన్ని స్పీడ్గా చేస్తానని అన్నాడేమోనని ఉయ్యి అన్నాడంట. అంటే ఇతని దగ్గరికి వచ్చి మొహాన ఉమ్మేశాడట. అదేంట్రా, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అని అంటే, నేను చెప్పిందే నేను చేశాను, నువ్వు అనుకున్నది నాకు తెలియదు అన్నాడట. అంటే అదే కరెక్ట్, ఇద్దరు కరెక్టే. ఎందుకంటే ఊతునా అని అతనంటే ఉయ్యాల ఊపాలా అని ఇతను అనుకున్నాడు. అతను ఊతునా అంటే మొహాన ఉమ్మేయాలా అని అడగడం అనమాట. సో ఇట్లా అంటే ఇది నానా అర్థాల వల్ల ఈ కన్ఫ్యూజింగ్ వచ్చింది. అట్లా ఈ దేవదాసిలో కూడా, దేవదాసి అనేటప్పటికీ ఎవరి మైండ్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది. దానికి దీనికి ఏ సంబంధం లేదండి. ఆ దేవదాసులు ఉండొచ్చు కాక వాళ్ళు వేరు, ఈ దేవదాసులు వేరు. ఈ దేవదాసులు టోటలీ డిఫరెంట్. వీళ్ళ గురించి మనం ఈరోజు కొంచెం విపులంగానే మాట్లాడుకుందాం. అయితే నట్మనాలకు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ నాట్యాన్ని ప్రపంచమంతా వ్యాపించాలంటే ఒక మంచి నర్తకి ఉంటే బాగుంటుంది, కొందరు నర్తకి ద్వారా దీన్ని వ్యాపిస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. అయితే మరి నటనాకులు ఉన్నారు కదా, వాళ్ళు డాన్స్ చక్కగా చేస్తారు కదా అంటే దేని దానికేనండి. అమ్మాయిలు డాన్స్ అంటే అమ్మాయిలకి చక్కగా సూట్ అవుతుంది, అబ్బాయిలకి సూట్ కదా కొన్ని అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మేమంతా చేస్తున్నాం కదా, మరి ఎట్లంటే శివతాండవం ఇలాంటివి కొన్ని సూట్ అవుతాయి, బట్ అన్నీ కావు. ఎందుకంటే డాన్స్ అనేది ఎక్కువ ఫెమినైన్. సో వీళ్ళని అయితే వీళ్ళెవరు? ఈ బ్రాహ్మణ్ గర్ల్స్. బ్రాహ్మణ్ గర్ల్స్ అంటే ఏంటి? వీళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో డాన్స్ నేర్పించాలి వాళ్ళ అమ్మాయికి అని, వాళ్ళు తీసుకొచ్చి ఈ నటనార్ దగ్గర అప్పగించేస్తారు, ఒక ఆశ్రమం లాగా. సో ఈ ఆశ్రమంలో ఆల్రెడీ పాత వీడియోలో చాలా చెప్పాను, వాళ్ళకు 10 క్వాలిఫికేషన్స్ ఉంటాయని చెప్పాను. పొడుగ్గా ఉండకూడదు, పొట్టిగా ఉండకూడదు, లావుగా, ఇవన్నీ చూసారని చెప్పాను. సో ఇవన్నీ ఆ పాత వీడియోస్లో మీరు చూస్తే తెలుస్తాయి. సో ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాత ఈ 10 ఏళ్ల పిల్లని వీళ్ళని ఏం చేస్తారంటే 6 ఏళ్ల వరకు వీళ్ళు విపరీతమైన ప్రాక్టీస్ ఇస్తారనమాట. అంటే అంత విపరీతమైన ప్రాక్టీస్ 6 ఏళ్ళు అంటే చాలా, అంటే డైలీ వాళ్ళు అదే పనిగా చేస్తూ ఆశ్రమంలో ఉంటూ అదే పనిగా చేస్తూ ఉంటే 6 ఏళ్ళు ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీ క్లాసికల్ డాన్సర్. సో అలా 6 ఏళ్ళు చేసిన తర్వాత అమ్మాయికి రంగప్రవేశం చేసి, రంగప్రవేశం అంటే రంగం అంటే స్టేజ్, ప్రవేశం అంటే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు నేను కూచిపూడిలో కూడా అరంగేట్రం అని అనకూడదు, రంగప్రవేశం. నేనైతే అరంగేట్రం అని ప్రింట్ చేస్తాను, మా రంగప్రవేశాన్ని ప్రింట్ చేస్తాను మా కూచిపూడి స్టూడెంట్స్ తోటి. సో ఆ రంగప్రవేశం చేయిస్తారు. అలా రంగప్రవేశం చేయించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. అంటే వీళ్ళేంటి, ఈ దేవదాసీలు అనేవాళ్ళు, వాళ్ళకు ఆల్రెడీ చెప్పాను, లోకల్ లాంగ్వేజ్తో పాటు సంస్కృత లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకు వేరే ఏ లాంగ్వేజెస్ అయినా అంటే గ్రాస్పింగ్ పవర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు ఏదైనా ఈజీగా నేర్చుకోగలరు. అయితే వీళ్ళు బంగారు, వెండి ఇలాంటివి వాడకూడదు, ఎందుకంటే అది వాడితే వాటి మీద మనసిపోతుందని అది వాడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మాత్రమే పెట్టేలా చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకేంటి, వీళ్ళు ఎవరితో, మగవాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడరు. వాళ్ళకి ఏమైనా అవసరమైతే నటున్నారు గారికి చెప్తారు, అయ్యగారు మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలంటే ఆయన ఏర్పాటు చేస్తారు అన్నమాట. అంతేకాని వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడరు. దీంట్లో పెద్ద దేవదాసి అంటే మాస్టర్ దేవదాసి అంటే రాజనర్తకి అనుకోండి. రాజనర్తకి అంటే మళ్ళీ వీటి పక్కకి వెళ్ళిపోతుంది, ఇది రాజుల పక్కకి వెళ్ళిపోతుంది. ఇది టెంపుల్ డాన్సర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. అంటే వీళ్ళకి పెళ్లి లేదా అంటే పెళ్లి ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుడికి తాళి కట్టించినట్టు చేస్తారనమాట. సో అతనికి అంటే గోపికలు వీళ్ళు ఒకరిలాగా. సో ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, గోపికలు కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మలో అయితే డాన్సర్స్గా అయ్యారు అని. సో అలా అనమాట. సో ఇలా చేసి వీళ్ళు
వీళ్ళు వాళ్ళు విపరీతమైన ఆ డాన్సే చేస్తూ ప్రతి టెంపుల్లోనూ అంటే వీళ్ళని చూడటం కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే మామూలు జనాలకి. ఎందుకంటే ఓన్లీ టెంపుల్ అకేషన్స్లో మాత్రమే, అంటే ఒక బ్రహ్మోత్సవము లేకపోతే ఇంకేదన్నానో అలాంటివి ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళు కనపడతారు తప్ప మామూలు రోజులలో వాళ్ళు బయట ఎవరికి కనపడరు. ఆశ్రమంలో ప్రవేశం లేదు. మరి బ్రాహ్మణ్స్ గర్ల్ని ఎందుకు తీసుకున్నారండి అని అంటే, జనరల్గా ఏంటంటే అంతకుముందు ఒకప్పుడు వేదాలు, అంటే ఒకప్పుడు అంటే పూర్వకాలంలో వేదాలు ఓన్లీ బ్రాహ్మణ్సే చదివేవాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు వాళ్ళకు పర్మిషన్ ఉండేది కాదు. అంటే శబరి అనే ఆవిడ దొంగతనంగా అనకూడదు, అది పుల్లలు ఏరుకుంటూ నేర్చేసుకున్నది వేదాలు అని చెప్తారు, అది మనకు తెలీదు. సో కాబట్టి ఇలా ఓన్లీ బ్రాహ్మణ్సే ఆ వేదాలు చదువుతారు. ఆ వేదాలు బ్రాహ్మణ్సే చదివేటప్పుడు ఇది వేదాలకు సంబంధించిన నాట్య వేదంగా నుంచి వచ్చింది కాబట్టి, దీనికి కూడా వేదంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి వేదాలతోటి. సో దీన్ని ఓన్లీ బ్రాహ్మణ్స్ గర్ల్స్కి చెప్పాలి అనేది వాళ్ళది ఒక పద్ధతి. సో అందుకని ఈ అమ్మాయిలని అట్లా. మరి వీళ్ళకు లైఫ్ లేదా అంటే ఉన్న వాళ్ళు ఎంతవరకు లైఫ్ డాన్స్ ఎంతవరకు చేయగలరంటే ఒక 70 years 60 years, సో మ్యాక్సిమం. సో ఆ తర్వాత వాళ్ళకి లైఫ్ కావాలంటే దే కెన్ రెస్ట్, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి నేర్పించటం ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. సో వాళ్ళు అంతగా ఉండలేకపోతారు అంటే దే కెన్ ఈ దేవదాసి సిస్టమ్ని వదిలేసి దే కెన్ గెట్ మ్యారీ, అది వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. అయితే మరి అంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మరి ఈ సిస్టమ్ ఎట్లా ఎందుకు వాళ్ళకి మరి కంటిన్యూ కాలేదు? ఇప్పుడు ఎక్కడ మనకి దేవదాసులు ఏ టెంపుల్స్లో కానీ ఏ కోర్టులో కానీ కనపడరు కదా అని అంటే, మనకు అది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని బ్యాన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఈ సిస్టాన్ని ఎందుకు బ్యాన్ చేశారు అంటే, వీళ్ళు ఏం చేశారంటే, అంటే వీళ్ళు దేవదాసీలు అంటే ఇండియన్సే కదా, మరి ఇండియన్స్ అంటే వాళ్ళకు కూడా దేశభక్తి ఉంటుంది కదా. సో దేశభక్తి ఉన్నప్పుడు వాళ్ళు కూడా దేశానికి ఎంతో కొంత ఇంగ్లీష్ వాళ్ళ అప్పుడు గొడవలలో వీళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనుకున్నారో ఏమో. అయితే వీళ్ళని అంటే వీళ్ళు చాలా తెలియమంటారు, అంటే వీళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలరు అనమాట, అంటే నేర్చేసుకోగలరు, ఏ భాష అంటే ఆ భాష నేర్చుకోగలరు, ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ భాష కూడా నేర్చేసుకొని వీళ్ళు ట్రేటర్స్గా, అంటే గూఢాచారులుగా ఉన్నారనమాట. గూఢాచారులుగా ఎందుకున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ లక్ష్మీబాయి, లేకపోతే మన టిప్పు సుల్తాన్, సో మన రాణి రుద్రమ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని ట్రేటర్స్గా ఉపయోగించుకున్నారు, అంటే గూఢాచారులుగా ఉపయోగించుకున్నారు. మరి వీళ్ళకి ఎట్లా ఛాన్స్ ఉంటుంది అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, సరే ఆ తర్వాత టెంపుల్స్లో చేసుకోకుండా ఇప్పుడు రాజులు ఈ పలానా ఆయుధాలు తీసుకొస్తారు, పలానా ఆయుధాలు అక్కడ నుంచి వస్తాయి, ఎందరు వస్తున్నారు, ఎంత సైన్యం వస్తుంది మనకు యుద్ధం చేయడానికి, పలానా రాజు మీద పలానా టిప్పు సుల్తాన్ మీద, లేకపోతే ఇట్లా ఉంటాయి కదా. సో వాళ్ళు మాట్లాడుకునే ముందు వాళ్ళొక అంటే ఆర్మర్స్ వచ్చి మాట్లాడే ముందు వాళ్ళొక చిన్న ఫంక్షన్ పెట్టుకుంటారు. ఆ ఫంక్షన్లో వీళ్ళు డాన్స్ చేస్తారు. వీళ్ళు డాన్స్ చేసిన తర్వాత వీళ్ళు గుడారం వెనక్కి వెళ్తారు, అంటే వీళ్ళకి పక్కనే ఉంటుంది కదా, వీళ్ళని వాళ్ళు ఏమాత్రం అనుమానించారు. సో అలాంటప్పుడు పక్కన ఉండి వీళ్ళు చక్కగా వింటారనమాట వాళ్ళు ఏం మాట్లాడుకునేది. భోజనం చేసిన తర్వాత కూర్చొని ఇన్ని వస్తున్నాయి, మనం రేపు ఇట్లా యుద్ధం చేద్దాం, వీళ్ళు మనం అటాక్ చేద్దాం, ఇవన్నీ మాట్లాడుకుంటే వీళ్ళు వెంటనే అక్కడ రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత విషయం చెప్పేస్తారనమాట. అట్లా గూఢాచారులకు ఉపయోగించుకోవటం చూసి బ్రిటిష్ వారు వీళ్ళని బ్యాన్ చేశారు, ఈ సిస్టాన్ని బ్యాన్ చేశారు. అంటే ఫస్ట్ సిటీస్లలో బ్యాన్ చేశారు, తర్వాత టౌన్లలో బ్యాన్ చేశారు, విలేజ్లలో ఉండరు అనుకోండి. సో మరి ఆ తర్వాత నాకు లక్కీగా నాకు ఒక్క దేవదాసితో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. అది ఏంటంటే అది ఒడిస్సీ ఊళ్ళో మహరి అంటారు వీళ్ళని. మా ఒడిస్సీ మేడం నన్ను ఒకరోజు ఒకటే ఒక ఆమె ఉంది, ఆమె బతికుంది లక్కీగా, నీ అదృష్టం కొద్దీ రా నేను తీసుకెళ్తానని ఆవిడ నన్ను తీసుకెళ్ళేది అక్కడ పూరి. మేము భువనేశ్వర్ నుంచి పూరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆవిడ ఉండింది, ఆవిడ అప్పటికి 75-80 years దగ్గరలో ఉంది. అయినా కూడా మేము వచ్చాము ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చాననే లోపల ఆవిడ మంచి చీర కట్టుకుంటా ఉందన్నమాట, పాత చీర తీసేసి. మేము అట్లేం లేదు, కూర్చొని మాట్లాడండి చాలే అని చెప్పాము. బోల్డ్ అని గాజులు వేసుకొని ఉంది. సో అప్పుడు ఆవిడ మాట్లాడితే ఆవిడ కొన్ని విషయాలు చెప్పింది. అంటే నాకు ఒరియా రాదు, మా మేడం ఒరియాలో మాట్లాడితే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే నేను అది రికార్డ్ చేసుకున్నాను. ఆ రికార్డింగ్ కూడా అంత బాగాలేదు, మసకగా ఉంది, కానీ ఆవిడ మాట్లాడడం మాత్రం క్లియర్గా ఉంది. సో ఆవిడ చెప్పింది అనమాట, ఇట్లా మేము పూరి జగన్నాథ్ టైంలో మేము ఆ కోనేరులో చేస్తాము డాన్సు, చేసేవాళ్ళము మా ఎంగేజ్లో. ఆ తర్వాత ఇలా అంతా ఉండేది. మరి అప్పుడు మేము అడిగాం, మీకు ఎవరైనా మేకప్ ఏమైనా ఎలా చేసుకునేవాళ్ళు, ఇప్పట్లాగా లేవు కదా అని అంటే, మేకప్ అంటే ఏమీ లేదు, అంటే మా హెయిర్ మా ఇవన్నీ మాకు ఉన్నాయి కదా, ఒక చిన్న లిప్స్టిక్
అంటే కుంకుమని కొంచెం లిప్స్టిక్ లాగా పూసుకునే వాళ్ళం, కొంచెం చందనాన్ని మొహానికి రాసుకునే వాళ్ళం. కాటుక ఆటోమేటిక్గా చేస్తారు వాళ్ళు కాల్చి దేన్నో, దాంతో కాటుక పెట్టుకునే వాళ్ళమని మాత్రం చెప్పారనమాట. ఆ తర్వాత మేము అడిగాం, ఎవరైనా మీతో మిస్బిహేవ్ అలాంటివి ఏమైనా చేసేవాళ్ళు ఆ టైంలో అంటే, లేదు లేదు అలా ఛాన్సే లేదు, ఎందుకంటే మేము మా నటనతో తప్ప మేము అసలు మా గురువు గారితో తప్ప మేము అసలు ఎవరితో మాట్లాడాం కాబట్టి ఆ ఛాన్సే లేదు. పైగా మమ్మల్ని దేవతలతో సహా మాకు పూజలు చేసి మా కాళ్ళు గడిగి మాకు అంటే కృష్ణుడు భార్య కింద తీసుకునేవాళ్ళు కదా, జగన్నాథుడు భార్య కింద. సో కాబట్టి వాళ్ళు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు అని చెప్పారనమాట. సో అంటే వీళ్ళు చాలా గొప్ప అందగాళ్ళండి, అందగత్తెలండి. అందగత్తెలు అంటే మళ్ళా ఏంటి ఐ ల్యాష్, హెయిర్ డై ఇవేం కావులే. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిస్టమ్ అలా ఒక ఆవిడ అంటే కుచల కుమారి, మీరు పాత సినిమాలు చూస్తే తెలుస్తాయి, ఆవిడ మంచి డాన్సర్. అంటే ఈ ఎల్ విజయలక్ష్మికి ముందు ఆవిడ చాలా పాపులర్ డాన్సర్. రాజుపేద అనే డాన్స్లో 2 డాన్సులు చేసింది ఆవిడ, మీరు చూడొచ్చు. ఇంకా చాలా సినిమాలు చేసింది. ఒక సినిమాలో రంభగా కూడా చేసింది, ఎన్టీ రామారావు రావణుడిగా ఉంటే, సీతా కళ్యాణం సంథింగ్. సో ఆవిడ కూడా ఈ ఫ్యామిలీ నుంచే వచ్చింది. కాకపోతే ఆవిడ దేవదాసిగా అవ్వలేదు, సినిమా యాక్టర్గా వచ్చేసింది, యాక్ట్రెస్గా. వాళ్ళ 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 అక్కలు వాళ్ళందరూ దేవదాసుల కింద ఉన్నారు. ఈవిడకు నేర్చుకునేది కానీ దాని సైడ్ వెళ్ళలేదని చెప్పింది అనమాట, ఒక తమిళ ఇంటర్వ్యూలో నేను చూసాను. సో ఇలా ఉంది. అయితే వీళ్ళు దేవదాసి అంటే వీళ్ళు అంటే వీళ్ళని ఒరియాలో మారి అంటారు. మరి మరి ఇదే సిస్టమ్ నార్త్ ఇండియాలో కూడా ఉంది. అయితే వాళ్ళు గుళ్ళో గుళ్ళో కూడా చేస్తారు. ఇప్పుడు కథక్ అనే డాన్స్, కథతో చెప్తాము, కథ చెప్పడాన్ని కథక్ అంటారు అనమాట. కథ చెప్తూ వాళ్ళు అభినయించడాన్ని కథక్ అంటారు. దాన్ని అలా గుళ్ళోనే చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కోర్టు సైడ్ వెళ్ళారు. కోర్టు అంటే ఏంటంటే రాజదర్బార్. ఇప్పుడు అక్బర్, అనార్కలి మీకు తెలుసు కదా, అనార్కలి, మన భాగమతి, హైదరాబాద్, వీళ్ళందరూ ఇలా వచ్చిన వాళ్ళు అనమాట. అంటే కోర్టు డాన్సర్స్గా వెళ్ళి వాళ్ళని అక్కడ కోర్టు డాన్సర్స్, వాళ్ళు దేవదాసి అవి ఇవి అనరు, వాళ్ళు కోర్టు డాన్సర్స్గా వెళ్ళి దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. భాగమతి మన హిందూ ఆవిడే కదా, సో అనార్కలి అట్లా ముస్లిం కదా, అట్లా ఉంటారు. సో అలా ఉండేవాళ్ళు. అట్లా ఈ సిస్టమ్ అనేది ఒక బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే క్యాన్సిల్. లేకపోతే అది ఒకవేళ ఆ సిస్టమ్ అని ఉంటే మేబీ వాళ్ళు కూడా ఒక డైనాసిటీ లాగా అలాగా వచ్చేదో ఏమో తెలియదు మరి. అంటే వాళ్ళ శిష్యులు ఇప్పుడు కలగాపులగం కాలిపోయి ఎవరంతా నేర్చుకోవచ్చు. దానికి ఒక పద్ధతి పాడు అనేది ఇప్పుడు ఎందుకే లేదంటారు. ఎందుకంటే కొన్నాళ్ళు నేర్చుకొని మేము డాన్సర్స్ అని చెప్పేసుకోవటము. అదే నేను చాలా యాక్ట్రెసెస్ నాతో మాట్లాడారు, మేము డాన్సర్స్ అని వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నేను పర్సనల్గా వెళ్ళినప్పుడు ఎన్నాళ్ళు నేర్చుకున్నారమ్మా మీరు అని అడిగితే, సార్ ఒక 3 నెలలు 6 నెలలు నేర్చుకున్నామండి అని ఏవో చెప్తారనమాట. అంటే నాకు తెలిసింది కానీ మళ్ళీ ఇంటర్వ్యూలో మాత్రం వాళ్ళు డాన్సర్స్ అని వికీపీడియాలో కూడా ఉన్నాయి, నేను చూశాను అవి. సో ఇలా అయిపోతాయి అనమాట. సో ఏదైనా అందుకే ఒక పద్ధతి, క్లాసికల్ డాన్స్ అనేది కూడా ఒక పద్ధతి, ఒక సిస్టమ్, అది ఒక లైఫ్ స్టైల్ అనేది కాకుండా ఒక వే ఆఫ్ లైఫ్. దాన్ని ఒక మన దిక్సూచి లాగా మనకు చూపిస్తుంది, ఎలా మనం బిహేవ్ చేయాలా, ఎలా మనం వేరే వాళ్ళతో ఉండాలి, ఎవరికి ఎంత దూరం ఉండాలి, ఎవరికి ఎంత దగ్గర ఉండాలి, ఎవరిని దగ్గర చేర్చుకోవాలి, ఎవరిని దూరం ఉంచాలా. సో ఇవన్నీ ఆటోమేటిక్గా డాన్స్లో నేర్పించరండి, వాళ్ళకి వచ్చేస్తాయి అది. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఓన్లీ దేవదాసి గురించి చెప్పడమే నా ఉద్దేశం. ఇంకా మీకు ఏమన్నా వేరే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్స్ చేయొచ్చు, నేను దాన్ని మీకు క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.